బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. అందులో వ్రాయబడినవన్నీ నా కోసమే అప్లై చేసేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అలా అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అసలు మొట్టమొదటిగా నీకు బైబిల్కి సంబంధం ఏంటని ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి బంధాలతో దేవుణ్ణి ముడిపెట్టేశారు. వీళ్ళకి అర్థం కావట్లేదండి ఈరోజు. కాబట్టి మేధావులు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఒంటరిగా ఉండలేక పెద్ద కొడుకుని చిన్న కొడుకుని కన్నాడండి. మరి ఈయన ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు? జనాలందరినీ పంపించేసి, శిష్యులందరినీ పంపించేసి ఈయన ఒంటరిగా ఉంటున్నాడు. ఇంకా లాజిక్ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించి ఆయన ఒంటరిగా ఉండలేక పరిశుద్ధాత్మను పక్కన పెట్టుకున్నాడట. యేసు ప్రభు మరలా పైకి వెళ్ళిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండలేక యేసు ప్రభుని పక్కనే కూర్చోబెట్టుకుని పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడట. నేను అడుగుతున్నా, మీరు ఎవరైతే తండ్రి అయిన దేవుడు అంటున్నారో ఆయనకు ఒక్కడు ఉండడానికి భయమా ఏంటి? భయమేమో. మరి పక్కన ఇంకొకరు ఉండాలా? ఎప్పుడునో సృష్టికి ముందేమో ముగ్గురు ఉన్నారట, పక్క పక్కల సీట్లేసి కూర్చున్నారట. ఆ తర్వాత ఏమో ఎప్పుడు ఒంటరి ఉండడట పాపం. ఎందుకన్నా మరి? అయ్యా, మరి ఆ తండ్రి అయిన దేవుడు గారు ఎవరో ఆయనే చెప్పాలి. మీరు ఎందుకు ఒంటరిగా ఉండట్లేదు? మీకు భయమా ఏంటి? మీకు ఒంటరిగా ఉండలేక ప్రేమ ఎక్కువైపోయి పక్కన పరిశుద్ధాత్మనైనా కూర్చోబెట్టుకుంటారట, లేకపోతే యేసు ప్రభునైనా కూర్చోబెట్టుకుంటారు. మీరు మాత్రం ఒంటరిగా ఉండరా? అదేటి సరే, మరి భూమి మీదకి యేసు ప్రభువును ఒంటరిగా ఎందుకు పంపించడం? మరి ఆయనతో పాటు ఇంకొకరిని కూడా పంపించేస్తే గొడవ ఉండదుగా. పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించినప్పుడు పరిశుద్ధాత్మతో పాటు ఇంకొకరిని కూడా భూమి మీదకి పంపిస్తే గొడవ ఉండదుగా. మరి మీరే ఒంటరిగా ఉండలేనప్పుడు వీళ్ళు ఎలా ఒంటరిగా ఉంటారు?